ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి మనం మాట్లాడామంటే ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేసే స్టైల్ మారిపోయింది కదా. ఇప్పుడు 'దేవర' అనే సినిమాకి మీరు డిస్ట్రిబ్యూటరు. అంటే ఇప్పుడు వరకు ప్రొడ్యూసర్ కన్నా మీరు డిస్ట్రిబ్యూటర్గా మారడం అనేది అది కొంచెం అందరికీ ఇదిగా అనిపించింది. బట్ ఆ సినిమాకైతే అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంటే జరగడానికి లేకుండా పోయింది కదా. సో ఆ ఎఫెక్ట్ అనేది పడుతుందా సినిమాకు వచ్చే ఓపెనింగ్స్ మీద కానీ లేకపోతే దేని మీద అయినా పడద్దా? సార్ ఓపెన్గా అసలు చెప్పాలంటే అందరూ దీన్ని మళ్ళీ తప్పుగా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మూలాన టికెట్ తెగకపోవడం అనేది లేదు. అది మన సాటిస్ఫాక్షన్ కోసం మన సినిమాని జనాల్లోకి తీసుకెళ్తాం కోసం ఒక హ్యూజ్ స్కేల్లో ఒక ఈవెంట్ని పెట్టి హీరోని జనానికి చూపించాలి, బిఫోర్ రిలీజ్ అనే హీరో మాటలు జనాలకు వినిపించాలి అన్నదానికి ఒక మీడియం తప్పితే ప్రీ రిలీజ్ ఈవెంట్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా జరగడం బాగా జరగకపోవడం అంటూ ఏముండదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మూలాన టికెట్లు తెగకపోవడం కూడా ఏమి ఉండదు. మన టీజరు, మన ట్రైలరు, మన పాటలే థియేటర్ జనం తీసుకు. బట్ జనాల్లో కొంచెం ఎక్కువ అంటే ఒక సినిమా పేరు వినిపించాలన్నా చాలా మందికి తెలియదు. అదే అంటున్నా ఒక మీడియం. సో దాని మూలాన టికెట్లు తెగుతుంది అంటే మాత్రం నేను నమ్మను. ఓకే, బట్ ఇది వాళ్ళకి ఎక్కడం వల్ల రేపొద్దున పలానా సినిమా బాగుందంటే కనెక్ట్ అవుతుంది, రీకనెక్ట్ అవుతుంది అంతే, ఒక చిన్న ఇది. సో మరి అప్పుడు ఆ ఈవెంట్ జరిగినప్పుడు మీరు ఏమైనా కొంచెం ఫీల్ అయ్యారంటే యాజ్ ఏ ఫ్యాన్ ఫీల్ అవడం ఎందుకు ఫీల్ అయ్యామంటే ఎక్కువ అన్నని ఫ్యాన్స్ చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అవును. సో ఫ్యాన్స్ చూస్తారు. అనిరుద్ధ్ కూడా పర్ఫామ్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ స్టేజ్ పర్ఫార్మెన్స్. అందుకని అవన్నీ మిస్ అయ్యారు ఫ్యాన్స్ అని ఫీల్ అయ్యాం ఎక్కువ. మరి అంటే 'దేవర' మీరు తీసుకున్న తర్వాత మీరు అనుకున్న రెస్పాన్స్ వచ్చిందా థియేటర్స్లో? మీరు సూపర్ వచ్చింది, అంటే సూపర్గా మేము అనుకున్న రెవెన్యూస్ ప్రకారం అన్ని వెరీ హ్యాపీ. బట్ కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపించలేకపోయారు. బట్ పోస్ట్ రిలీజ్ ఈవెంట్ అన్న అంటే అంత సక్సెస్ అయినప్పుడు ఒక పోస్ట్ రిలీజ్ ఈవెంట్ ఏమైందంటే ఆంధ్రాలో చేద్దాం అనుకున్నాము. కరెక్ట్గా పోస్ట్ రిలీజ్ అయ్యి ఒక ఈవెంట్ చేద్దాం అనుకునేటప్పటికి నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఆంధ్రాలో, ఆ టైంలో అక్కడ చేద్దాం. సో అక్కడ తెలిసి కదా మీకు ఆంధ్ర టైంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నవరాత్రులు. సో దాంతో పోలీస్ పర్మిషన్ ఇబ్బంది అన్నారని ఇంకా పుష్ చేయలేదు మేము ఆ టైంకి. లేదంటే కనుక పెట్టేవాళ్ళు. ప్లాన్ చేసేసామంతా కరెక్ట్గా ఆ టైం నవరాత్రుల టైంలో పోలీసులు ఇబ్బంది అవుతుంది, ఈ పబ్లిక్ ఈవెంట్ ఎన్టీఆర్ అటు వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. అందుకని ఆ టైంలో ఇంకా అనుకుని పోలీసులు రిస్క్ వద్దులే అని, ఇంకా నవరాత్రుల టైంలో డిస్టర్బ్ చేయకూడదులే పోలీసులు అని ఇంకా కలెక్టివ్ డెసిషన్ తీసుకుని హైట్లో చేసి